కరెక్ట్. ఇట్ ఈస్ ది మీడియం ఆఫ్ సినిమా కరెక్ట్. వేర్ యూ కెన్ బ్రింగ్ ఏ న్యూ టర్న్ 100%. అరే భలే సినిమా చేసాడు శైలేష్. Right. ఇంతవరకు ఉంది నీకు ఆ రెండు చేసినా Right. రెండు సినిమాల్లో అది వచ్చింది నీకు. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే నువ్వు ఇంట్రెస్ట్ నీకు నెరేషన్లో యాజ్ ఎ సైన్స్ ఆఫ్ సినిమా ఐఎమ్ టాకింగ్. నెరేషన్ చెప్పడంలో వాట్ ఈస్ ది వే యూ బిలీవ్? సార్ దట్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫర్ ద టైమ్ ఆఫ్ యూ బీయింగ్ ఇన్ మై ఆడిటోరియం, మీరు మీ రియల్ లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ మీకు గుర్తురాకూడదు. యూ షుడ్ బి లాస్ట్ ఇన్ మై ఫిలిం. ఆ ఫిలిం ఒక గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఆర్ ఇట్ కుడ్ బి అ మ్యూజికల్, ఆర్ ఇట్ కుడ్ బి అ మైథలాజికల్. నా దగ్గర నా దగ్గర నేను సిడ్నీలో కూర్చొని కథలు రాసుకునేవాడిని సార్. వెన్ ఐ వాజ్ అ సైంటిస్ట్, దిస్ వాజ్ మై స్ట్రెస్ బస్టర్. రైటింగ్ వాజ్ మై స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీ. సాయంత్రం అయితే సరదా కూర్చొని అట్లా అది ఎవరికో చెప్పాలనో, ఒక సినిమా చేసేసి దాన్ని హిట్ చేసేయాలనో నేను ఎప్పుడూ కథ రాయాలి ఆ టైంలో. రాయాలి అంతే. రాస్తే నాకు ఒక హ్యాపీనెస్ అవుట్లెట్. ఇట్ వాజ్ ద క్రియేటివ్ అవుట్లెట్ ఫర్ మీ. రాస్తే నాకు హ్యాపీనెస్ వచ్చేది, దానికి రాసేవాడిని. ఎప్పుడు కూడా స్క్రీన్ మీద చూసేయాలి. ఆ పర్పస్ గురించి ఎప్పుడు ఆ ప్రెషర్తో ఎప్పుడు రాయలేదు నేను. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు ఉన్న కదా, ఇప్పుడు సైంధవ్ వాజ్ ఆల్సో నేను ఒక ఐడియాగా అనుకున్నా లాంగ్ బ్యాక్ ఐ థాట్ అబౌట్ ఇట్. బట్ దానికి ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న కాన్సెప్ట్ దీంట్లో ఇలాంటి కథలో పెడితే ద హోల్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ఫిలిం విల్ చేంజ్ అనిపించి నేను లాక్డౌన్ టైంలో కూర్చొని రాసుకున్న ఫిలిం ఇది. బికాస్ స్టోరీస్ జనరలీ ఫైండ్ మీ. ఐ డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ స్టోరీస్. ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అవ్వచ్చు, ఆర్ ఒక బుక్లో ఒక ఎపిసోడ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి అ రియల్ లైఫ్ పర్సన్ దట్ ఐ హ్యావ్ మెట్. ఈ సైంధవ్ అన్న స్క్రిప్ట్ కూడా డ్యూరింగ్ ద లాక్డౌన్ వన్ కిడ్ హ్యాడ్ కమ్ టు మై హౌస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ విత్ దిస్ సోషల్ మీడియా క్యాంపెయిన్. ఇలా 17 కోట్ల ఇంజెక్షన్ అంటే ఐ వాజ్ లైక్, అదేంటి 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి బాబు అని చెప్పి నేను వెంట అండ్ రీసెర్చ్డ్ ఇట్. ఫ్రమ్ దేర్ సైంధవ్ వాజ్ బోర్న్. Okay, so I believe in one thing is just keep your creative channels open and the stories will find you.